ఎంతో చరిత్రగలమైన భారతదేశంలో చాలా హిస్టరీ ఉంది. తెలుసుకుంటూ వెళ్తే రోజులు సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి. అలాంటి హిస్టరీ కోసం ఇన్నోవేటివ్ వేలా సంజీవ పార్క్లో లేజర్ షో స్టార్ట్ చేసిర్రు. సో ఈ లేజర్ షో వల్ల చాలా మందికి మన కోహినూర్ వజ్రం కోసం హిస్టరీ తెలుసుకోవాలంటే ఈ ప్లేస్కి రావాల్సిందే. సో అసలు ఈ కోహినూర్ వజ్రం ఏంటి, దాని మీద లేజర్ షో ఏంటి అనేది తెలుసుకోవాలంటే కంపల్సరీ మీరు సంజీవ పార్క్ రావాల్సిందే. సంజీవ పార్క్లో ఇప్పుడు లేజర్ షో పెడుతున్నారు. ఆ లేజర్ షోలో 3D ఎఫెక్ట్స్ తోటి 3 3D LED స్క్రీన్ల మీద మొత్తం స్టోరీని, హిస్టరీని లేజర్ షోలో ఇంట్రెస్టింగ్ వేలా హిస్టరీని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ షోని నిర్వహిస్తున్నారు. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఇక్కడ ఉన్న ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటో మీకే తెలుస్తుంది. సో సంజీవ పార్క్ లో లేజర్ షో హిట్ అయిపోయిందని చెప్పాలా. మనతో పాటు శ్రీమతి కావ్యారెడ్డి గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారి సతీమణి. హౌ ఆర్ యు అండి? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్. ఎలా అనిపించింది లేజర్ షో? సూపర్ అండి, అంతేనా? ఎక్సలెంట్. ఓకే, అంటే ఇంతవరకు మీ హస్బెండ్ ఇట్లా చేస్తాడు. డెఫినెట్ గా కిషన్ రెడ్డి గారు ఏది చేసినా కానీ సూపర్ హిట్ అవుతుంది, ఆ నమ్మకం నాకుంది. అండ్ ప్రజలు కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ ఓన్లీ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఇది ఒకటే కాదు, ఇట్లాంటివి ఎన్నో చేశారు కిషన్ రెడ్డి గారు. అవునా? యా. సో అంటే ఇప్పుడు ఇక్కడ పెట్రోలిజం కనబడుతుంది అనుకోవచ్చు కదా మొత్తం. డెఫినెట్ గా పెట్రియాటిజం అనేది మన బ్లడ్ లోనే ఉంది, మన దేశంలోని ప్రతి ఒక్కళ్ళ బ్లడ్ లోనే ఉంది. ఓకే. సో అంటే దీనికోసం అన్నట్టు ఎప్పుడైనా ఇంట్లో డిస్కస్ చేసిరా, ఇట్లా మన సికింద్రాబాద్ కి ప్రాజెక్ట్ వస్తుంది చెప్పారు నాకు కిషన్ రెడ్డి గారు. అంటే ఇట్లా కోహినూర్ డైమండ్ పైన మేము చేస్తున్నాము అని ప్రత్యేకించి ఈ డేట్ కూడా నాకు ఇదివరకే ఆయన చెప్పడం జరిగింది. ఓకే, ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సికింద్రాబాద్ లో మేము? అంటే ఇప్పుడు ఇంకా ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది కదండి, కాబట్టి వి హావ్ టు స్టాప్ నౌ. అంతేనా? ఓకే, మేబీ దిస్ ఇస్ ద లాస్ట్ ప్రోగ్రామ్. ఎందుకంటే కోడ్ వస్తే వి కాంట్ డు ఎనీథింగ్ కదా. హౌ ఆర్ యు హెల్పింగ్ యువర్ హస్బెండ్ ఫర్ ద కమింగ్ ఎలక్షన్స్? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కి సీట్ కన్ఫర్మ్ అయింది. డెఫినెట్లీ ఐ విల్ బి డూ క్యాంపెయినింగ్ అండ్ ఐ డూ వెరీ వర్క్ హార్డ్. డెఫినెట్లీ నేను సపోర్ట్ చేస్తాను. అంటే ఎవ్రీ ఎలక్షన్ టైంలో నేను క్యాంపెయినింగ్ చేస్తాను, అట్లాగే ఈసారి కూడా క్యాంపెయినింగ్ చేస్తాను. నేను ఎంత చేయగలగానో బియాండ్ దట్ ఐ విల్ డూ. అంతేనా? సో ఇంకో బయట కిషన్ రెడ్డి గారు మాకు తెలుసు, లైక్ అంటే మంచిగా నవ్వుకుంటా మాట్లాడతాడు, ఆయన ఏం చేయాలో అది చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇంట్లో ఎట్లుంటాడు కిషన్ రెడ్డి గారు? ఇంట్లో బయట అంతా ఒకటే, ఆల్ ఇన్ వన్ అన్నట్టు. మీకు టైం ఇస్తాడా? టైం ఇస్తారు, బట్ నిజంగా చెప్పాలంటే ఆయనకున్న బిజీ స్కెడ్యూల్లో టైం ఎక్స్పెక్ట్ చేయడం మా తప్పు. ఎందుకంటే ఇస్తారు, అట్లా ఇవ్వరు అని కాదు, కానీ అందరితో కంపేర్ చేస్తే అందరికంటే కొంచెం తక్కువ. ఎందుకంటే ఈజ్ డూయింగ్ సర్వీస్ టు ద కంట్రీ. ఏదో ఒక చిన్న కాన్స్టిట్యున్సీకి పరిమితం కాలేదు, ఆయన దేశం మొత్తం సర్వీస్ చేస్తున్నారు. అట్లాంటప్పుడు ఆయన టైంను ఎక్స్పెక్ట్ చేయడం కూడా మేము చెయ్యం. సో ప్రాక్టికల్ ఉన్నారు మీరు. యా, డెఫినెట్లీ. ఎందుకంటే సిన్స్ ఏజెస్ ఐఎమ్ విత్ హిమ్, కాబట్టి ఇదే మా పొలిటికల్ ఫీల్డ్ కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. అడ్జస్ట్. అంతేనా? ఓకే. ఒకవేళ మిమ్మల్ని నించోమంటే మీరు రెడీ ఉన్నారా? మీరు పాలిటిక్స్ లోకి వస్తారా? కామెంట్స్ ప్లీజ్. లేదు. ఓకే, ఫైన్. సో కిడ్స్ ఎలా అనిపిస్తుంది? కిడ్స్ తో చూసారు కదా షో, ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మన కోహినూర్ డైమండ్ గురించి మనకు పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది, కానీ చిన్నపిల్లలకి తెలియదు. మన దేశం కంటే అత్యంత విలువైన వజ్రం అనేది ఏంటి, దాని గురించి ఏంటి స్టోరీ అనేది ఫస్ట్ మన పిల్లలకి తెలవాలి. సో నాకు తెలిసి పిల్లలందరికీ ఇప్పుడు తెలిసి ఉంటుంది, అది తెలియాలి కాబట్టి మనం తెలియజెప్పాము. అది చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హాయ్. ఈసారి మనం షో చూస్తాము, వితౌట్ దిస్ స్టోరీ ఇట్ ఈస్ ఇన్కంప్లీట్. ఈ స్టోరీ ఇప్పుడు బయటికి రాలేదు, ఇప్పుడు ప్రాక్టికల్ గా మనం విత్ ఆల్ దిస్ లైట్స్ అండ్ ఆల్ బయటికి వచ్చింది. దిస్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ యూనిక్ వాట్ ఐ సే. సో ఇన్ దట్ వే పిల్లలకి కానీ అందరికి కానీ బాగా అర్థమైంది కోహినూర్ ఎప్పుడెప్పుడు మన దగ్గరకు వస్తుందని ఉంది. ఉందా లేదా? ఎట్లా అనిపించింది షో? చాలా బాగా అనిపించింది. మంచిగా అనిపించింది. అర్థమైందా? మంచిగా అర్థమైంది. ఏం అర్థమైంది? నాకు 2 లైన్స్ లో చెప్పు. కోహినూర్ డైమండ్ మన ఇండియా నుంచి మన బ్రిటిష్ వాళ్ళు తీసుకొని వెళ్ళిండు కదా, మనకు అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా వెయిట్ ఉంది నాకైతే. ఇంకా అది మనకి చాలా ప్రైజ్ కూడా ఉంటుంది కదా. ఇంకా మన ఇండియాకి వస్తే మన ఇండియాకి వస్తే మనకి చాలా ఉపయోగం కూడా ఉంటుంది కదా. దాని వల్ల మనకి ఇండియా దాని డెవలప్మెంట్ అవుతుంది దాని వల్ల. ఇంకా ఏం నచ్చింది? ఇంకేమన్నా నచ్చిందా? లైట్స్, లేజర్ లైట్స్ ఇవన్నీ బాగా నచ్చినాయి. ఇంకా ట్యాంక్ బండ్లో చేయడం ఇంకా బాగా నచ్చింది, మంచిగా అనిపించింది. నువ్వు ఎక్కడ ఉంటావు? కవాడిగూడ. కవాడిగూడ దగ్గరనే. మళ్ళీ వస్తావా? ఓకే. నీకేం అర్థమైంది, నీకేం నచ్చింది అని చెప్పు. ఈ లేజర్ షో అనేది
యూనిక్గా ఉంది ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే కోహినూర్ డైమండ్ గురించి ఎవరికి తెలీదు ఎక్కువ. అది ఇప్పుడు ఇండియాలో లేదని తెలుసు కానీ ఎక్కడుంది ప్రజెంట్, ఎక్కడ ఏ స్టేడియంలో ఉంది, ఎవరి దగ్గర ఉంది, అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది ఎవరికి సరిగ్గా తెలీదు. సో ఈ లేజర్ షో ద్వారా అయినా కనీసం పబ్లిక్ ఇట్లా తెలిస్తే అది మన ఇండియాలోకి వస్తే మన ఇండియా అనేది ఎక్కడ ఉంటుంది, మన ఇండియా రేంజ్ అనేది ఎక్కడ వెళ్తుంది అండ్ మన కంట్రీ అనేది ఎట్లా డెవలప్ అవుతుంది అనేది ఈ లేజర్ షో ద్వారా కిషన్ రెడ్డి గారు మనకు తెలియజేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ లేజర్ షో అనేది పిల్లలకి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంది అండ్ యూనిక్గా ఉంది. My name is Gopika Singh, and this laser show was very amazing. It was very easy to understand, and the children loved the show very much. And it showed about the history about the Khilji and everything. It was so amazing to see, and it was really good. And the lights and the singer was also the singing, the sound, everything was pretty nice, and everything was amazing about the show. ఆల్ రైట్, థ్యాంక్ యూ. నన్ను చెప్పు నాన్న, ఎలా అనిపించింది? ఇది చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే సో మెనీ ఆఫ్ దెమ్ నోస్ అబౌట్ ది కోహినూర్ బట్ దే డు నాట్ నో ది యాక్చువల్ స్టోరీ ఆఫ్ కోహినూర్. మనకు తెలిసింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తెలిసింది ఏంటంటే జస్ట్ కోహినూర్ అనేది ఇండియా నుంచి బ్రిటన్కి వెళ్ళింది. బట్ ఈ షో తెలిసాక టోటల్ స్టోరీ ఆఫ్ కోహినూర్ అనేది అనిపించింది. నువ్వు చూసినావు కదా ఇప్పుడు మొత్తం షో. నీకు అంటే దీనికి ముందు తెలుసా, నీకు స్టోరీ తెలుసా దీనికోసం? అంటే నాకు జస్ట్ చిన్నగానే తెలుసు. ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది. ఏం అర్థమైంది నీకు మొత్తం స్టోరీలా? అంటే ఎక్కడి నుంచి ఎవరి చేతుల నుంచి బ్రిటన్కి వెళ్ళింది, ఈ ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి ఉంది, దాని ప్రత్యేకత ఏంటి, ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఎవరి దగ్గరికి వెళ్ళిందని ఈ షోలో అర్థమైంది. ఓకే, షో నచ్చిందా నీకు? యా, మంచిగా అనిపించింది. నువ్వు మళ్ళీ పెడితే మళ్ళీ చూస్తావా? ఇంట్రెస్టింగ్ ఉండే. ఇంకా రావాలంటావు ఇట్లాంటి వాటర్ ఫౌంటైన్స్, ఇట్లాంటి షోస్? ఎస్, రావాలంటావు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఏ క్లాస్ నువ్వు? సిక్స్త్ క్లాస్. ఓకే, హిస్టరీలో మీ బుక్స్లలో ఇంకా ఇవన్నీ లేవు కదా? లేదు. ఓకే, విచ్ స్కూల్ ఆర్ యూ ఫ్రమ్? సెయింట్ పీటర్స్ హై స్కూల్. సెయింట్ పీటర్స్. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్, నా పేరు సునీత. ఇవాళ కిషన్ రెడ్డి గారు ఇలాంటి అద్భుతాన్ని చాలా బాగా చూపించారు. యాక్చువల్లీ మరుగుపడుతున్న స్టోరీస్ అన్నీ కూడా హిస్టారికల్వి కానీ పిల్లలకి అనేది మనము చెప్పట్లేదు. సో అంటే మనం బిజీ లైఫ్లో అన్నీ మర్చిపోతున్నాము. బట్ ఇలాంటి వలన మళ్ళీ రికలెక్ట్ చేసుకొని చూపించి చాలా ఆనందంగా ఉంది. అసలు ఇట్లాంటి లేజర్ షో చేయటం అనేది చాలా బాగుంది. ధన్యవాదం. జై శ్యామ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు యాక్చువల్లీ నేను లైట్ అండ్ లేజర్ షో గురించి వచ్చాను. యాక్చువల్లీ ద స్టోరీ ఆఫ్ కోహినూర్ అంటే లైట్ అండ్ సౌండ్తో ఎలా చూపిస్తారని నేను చాలాసేపు ఆశ్చర్యపోయాను. దాని తర్వాత ఇక్కడ వచ్చి చూస్తే ఒక కోహినూర్ స్టోరీ అనేది ఇప్పటి వరకు మన కళ్ళకు కట్టినట్టు అప్పటి నుంచే అనేది కాకతీయుల కాలం నుంచి ఇప్పుడు ప్రజెంట్ భారతదేశం వరకు ఎలా అంటే కళ్ళకు కట్టినట్టు చూపించిండో ఈ స్టోరీ. ఇలా ఇంత మంచి ప్రోగ్రాం పెట్టినందుకు కిషన్ రెడ్డి గారికి, మన టూరిజం డిపార్ట్మెంట్కి చాలా చాలా ధన్యవాదాలండి. జై శ్రీరామ్. భారత్ మాతకి జై. ఈ కోహినూరు వజ్రం గురించి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే లేజర్ షో ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణకి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం ఇక్కడ తీసుకొచ్చినందుకు కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి ఒక్కరికి అంటే దాని గురించి చదివేదానికంటే ఇట్లా లేజర్ షోలు పిల్లలు బాగా ఇంట్రెస్టెడ్గా చూస్తారు కనుక అట్లా చూస్తూ ఉంటే బాగా వాళ్ళ మైండ్లో కూడా ఉంటుంది. దాంతోపాటు మన అంటే సంస్కృతి గురించి కావచ్చు, లేకుంటే అది ఎక్కడ పుట్టింది, ఎక్కడి వరకు చేరింది అనేది కూడా మంచిగా పిల్లలకి ఆకట్టుకొని ప్రతి పిల్లలు ఇప్పటిదాకా మాట్లాడుతుంటే కూడా చూస్తున్నాను. ప్రతి ఒక్క పిల్లలు అది కోహినూరు వజ్రం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అది ఎవరు తీసుకెళ్ళిండ్రు, ఎక్కడ చేరింది, మళ్ళీ మన దగ్గర ఎవరెవరు ఉన్నారు, జాతిరత్నాలు ఎన్ని పుట్టినాయి అనేది ఇట్లాంటివి మంచి మంచి స్టోరీలు ఇట్లా పిల్లలకు చూపిస్తే బాగుంటుంది. అట్లాంటివి ముందు ఇంకా ఎక్కువ చేస్తారని ఆశిస్తూ జై హింద్, భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. కోహినూర్ వజ్రం కోసం మన కిషన్ రెడ్డి అన్నగారు ఇంత బాగా కలర్ఫుల్ అండ్ లైటింగ్ అండ్ మ్యూజిక్, దాంట్లో ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ ప్లస్ వాళ్ళ హిస్టరీ మాకు అసలు పిల్లలు పెద్దలకు అసలు ఈ బిజీ లైఫ్లో ఇంత మంచిగా మ్యూజికల్ అండ్ కలర్ఫుల్ లైట్స్ ఇవి చూడడం, అక్క చెప్పినట్టు చదవడం కన్నా చూస్తుంటే వాళ్ళ మైండ్లో కూడా మెమరబుల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ సుమా గారు సాంగ్స్ ప్లస్ వందే మాతరం శ్రీనివాస్ ఆ సాంగ్స్ వింటుంటే నేను కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. కోహినూర్ వజ్రం ఎంత బాధపడ్డదని ఒక రియల్గా చూపించారు. నిజంగా హ్యాండ్స్ అప్.
హ్యాండ్స్ అప్ టు దిస్ లేజర్ షో. 1000 members అట్ అ టైం కూర్చొని వాచ్ చేసే విధంగా దీన్ని సెటప్ చేసిరు అనమాట. సో మొత్తం 3 క్యూబిక్స్ లాగా డివైడ్ అయింది, 1 and 2 and 3 దేర్. సో ఇక్కడ నుంచి మనము హౌ డూ యూ ఎంజాయ్ అ మ్యాచ్ ద సేమ్ వే వీ విల్ ఎంజాయ్ ద థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎంటర్టైన్మెంట్కి అండ్ పీస్ ఆఫ్ మైండ్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. అట్ ద సేమ్ టైం హిస్టరీని చిన్నపిల్లలకు ఇంట్రెస్టింగ్ విధంగా తెలియజేసే విధంగా వీళ్ళు ఈ కాన్సెప్ట్ని డిజైన్ చేసిరు. మొత్తం 3 LEDలు ఉన్నాయన్నమాట. 3 LED స్క్రీన్ అని ఫిక్స్ చేసిరు. ఇక్కడ బీచ్ లేదన్న ఫీలింగ్ ఏదైతే ఉందో అది మిస్ అయిపోతున్నామో అన్న ఫీలింగ్ని ఇక్కడ నుంచి మనం తీసేయవచ్చు. ఎందుకనంటే నైట్ టైంలో దే కెన్ హ్యావ్ అ ప్లెజెంట్ ఎంటర్టైన్మెంట్ స్పాట్ అని చెప్పాలా. ఒకప్పుడు నెక్లెస్ రోడ్ వేరు, ఇప్పుడు నెక్లెస్ రోడ్ వేరు. ఎందుకనంటే ఒకప్పుడు జస్ట్ ఖాళీ రోడ్లు మాత్రమే, ఇప్పుడు వస్తే ఇది మొత్తం టూరిజంకి అడ్డలాగా మారింది. సో పక్కకే చూసుకోవచ్చు మనము. ఇక్కడ లేజర్ షో వేస్తుండేటప్పుడు వెనకాల మనకు సెక్రటేరియట్, అంబేద్కర్ స్టాచ్యూ, ఇంకా అక్కడ కార్నర్లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన వాటర్ ఫౌంటైన్ ఏదైతే ఉందో అది గిట్ట నడుస్తూనే ఉందన్నమాట, కంటిన్యూ అయితేనే ఉంది. సో ఓవరాల్గా ఒకటైతే చెప్పుకోవచ్చు, సిటీ అందాలను అన్నింటినీ ఒక దగ్గర చేర్చి రాత్రిపూట వస్తే ఇట్స్ అ గ్లిమ్స్ అని చెప్పాలా. కలర్ఫుల్ వరల్డ్లోకి ఎంటర్ అయినాం అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ కన్ఫామ్గా చెప్పచ్చు చిన్నపిల్లలకి మాత్రం ఇది మస్ట్ అండ్ షుడ్ అని చెప్పుకోవాలి. ఎందుకనంటే హిస్టరీ తెలుసుకోవాలంటే ఇట్లాంటి షోస్లకి తీసుకొస్తే ఎంటర్టైన్మెంట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి తెలియకుండానే నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. దిస్ ఇస్ అ స్పెషల్ రిపోర్ట్ ఫ్రమ్ సంజీవ పార్క్ ఆన్ లేజర్ షో. ఐ యామ్ ప్రియాంక సైనింగ్ ఆఫ్.